పందిగా మారటం ఏమిటి? తర్వాత మరి భూదేవిని సమీపించినప్పుడు వీరిద్దరికీ ఒక రాక్షసుడు పుట్టడం ఏమిటి? వాడి నరకాసురుడు. తల్లిదండ్రులుగా ఉన్నవారు మరి వాడిని చంపటం ఏమిటి? ఈ పురాణాలు 3 చూసారా? ఒకటి శ్రీదేవి భాగవతం, రెండవది బ్రహ్మ మహాపురాణము, మూడవది గీతా పారాయణం. ఈ 3 పురాణాలలో మరి విష్ణు భూదేవిని ఎలా సమీపించాడు? పంది వలె మారి సమీపించాడు. అటు తర్వాత నరకాసురుడు అనేవాడు వీరిద్దరికీ పుట్టాడు. తర్వాత వాడిని మరి చంపటానికి విష్ణు కృష్ణుడుగాను, భూదేవి సత్యభామగాను మారి నరకాసురుణ్ణి చంపారు. ఈ ఎవిడెన్స్ మీకు నేను ఇచ్చాను. ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, కొంచెము ఆలోచించండి. సృష్టికర్త నిజంగా ఇలా ఉన్నాడా? లేడు కదా. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారే నిజదేవుడు, నిజరక్షకుడు. ఆయనలో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, మదము లేదు, మత్సరము లేదు. ఈ అరిషడ్ దుర్గుణాలను జయించినవాడు నా యేసయ్య.